హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజులైంది మీషో వీడియో చేసి. సో ఇప్పుడు మీషో గురించి అయితే నేను ఒక అప్డేట్ అయితే ఇస్తాను మీ అందరికీ కూడా. సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అందరికీ అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ దానికంటే ముఖ్యంగా నేను ఒక విషయం అయితే చెప్పాలి. నేను మీషోలో ఏం మిస్టేక్ చేశాను, సో ఆ మిస్టేక్ వల్ల ఏం ఎఫెక్ట్ అయింది నాకు అనేది అయితే నేను ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో అదేంటో చెప్తాను. యాక్చువల్‌గా నాకొక ఆర్డర్ వచ్చింది. సో, ఏమైపోయింది అంటే, నాకు ఈ శారీ అయితే ఆర్డర్ వచ్చిందనమాట మొన్న. ఆహ్, సో, ఇది నేను ఫోటో ఇలా అయితే పెట్టాననమాట. ఇలా. సో, ఈ బ్యాక్ కలర్ అనేది నాకు కనిపించలేదు ఫోటోలో నాకు ఆర్డర్ వచ్చినప్పుడు. నేను జస్ట్ ఇదే జూసాను. సో, ఇలాగే ఇంకొక శారీ ఉంది. సో, సేమ్ అన్నమాట. ఇలాగే ఉంది. సో, నేను జస్ట్ ఇక్కడ కంచిపట్టు 7070 నెంబర్ ఉంటే, సో, మేబీ దానికి గూడా 7070 నెంబరే ఉంది. ఇంకొక కలర్ శారీ అన్నాను కదా! అది మళ్ళీ పింఛం కలర్ శారీ అది. సో, దానికి గూడా ఇలాగే ఉంది 7070 అనేసి. సో, నేను ఈ శారీ పంపించబోయి, ఆ శారీ అయితే నేను పంపించేసాను కస్టమర్‌కి. ఓకే. సో, ఇది మస్టర్డ్ యెల్లో కలర్ శారీ. సో, అది నెమలి పింఛం శారీ అన్నమాట. నెమలి పింఛం కలర్ శారీ. సో, నేనది పంపించేసాను బై మిస్టేక్. అది నా వల్ల మిస్టేక్ జరిగిపోయింది. సో, దానివల్ల ఏమైపోయిందంటే అది మొన్న నాకు ఆర్డర్ వచ్చింది. సో, మొన్న యాక్సెప్ట్ చేశాము. సో, నిన్న అదైతే మేము పంపించేసాము. సారీ. మొన్న ఆర్డర్ వచ్చింది. మొన్ననే పంపించేసాము గూడా. మొన్న ఆర్డర్ వచ్చింది. మొన్న పంపించేసాము. సో, నిన్న కస్టమర్‌కి డెలివరీ అయిపోయింది. 1 డేలో కస్టమర్‌కి అయితే డెలివరీ ఇచ్చేసారు ఆర్డర్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ వచ్చేసి రేటింగ్ ఇచ్చిందనమాట. 1 రేటింగ్ ఇచ్చింది. కంప్లీట్‌లీ రిసీవ్డ్ డిఫరెంట్ ప్రొడక్ట్ అనేసి పెట్టి కస్టమర్ రేటింగ్ ఇచ్చింది. సో, నాది నావి అన్ని ప్రొడక్ట్స్ ఏవైతే నేను ప్రొడక్ట్స్ ఇచ్చానో ప్రతి ఒక్క ప్రొడక్ట్ కంటే ఏదైతే నేను సెల్ చేశానో జ్యువెలరీ అవ్వనివ్వండి, శారీస్ అవ్వనివ్వండి. సో, కొంతమంది కస్టమర్స్ అయితే ఖచ్చితంగా రేటింగ్స్ ఇస్తారు కదా! వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళ ఫీడ్‌బ్యాక్ వాళ్ళు షేర్ చేసుకుంటారు కదా! సో, అలా షేర్ చేసుకున్నప్పుడు కొన్ని రివ్యూస్ అయితే ఇచ్చారనమాట కస్టమర్స్. సో, ప్రతి ఒక్క ప్రొడక్ట్‌కి కూడా కస్టమర్స్ 5 ఔట్ ఆఫ్ 5 రేటింగ్ ఇయ్యడం అయితే జరిగింది. సో, దానివల్ల ఒక 2 రేటింగ్స్ మాత్రము 4 వచ్చింది. ఆల్‌మోస్ట్ ఒక 2 రేటింగ్స్ మాత్రమే 4 వచ్చాయి. మిగతా అన్ని రేటింగ్స్ కూడా నాకు 5 ఔట్ ఆఫ్ 5 అయితే వచ్చాయి. 5 రేటింగ్స్ వచ్చాయన్నమాట. అంటే 5 స్టార్స్ వచ్చాయి. సో, కానీ ఈ ఒక్క కస్టమర్ ఏదైతే నేను రాంగ్ ప్రొడక్ట్ పంపించానో, సో, ఆ కస్టమర్ మాత్రము 1 రేటింగ్ ఇచ్చారు. సో, దానివల్ల ఏమైపోయిందంటే నాది 4.2 ఉన్న రేటింగ్ 4.1 లోకైతే వచ్చేసింది. సో, అది నాకు ఎఫెక్టే కదా! 4.2 ఉన్న రేటింగ్ 4.1 లోకి రావడం అంటే ఎఫెక్టే. సో, అదొక్కటే నేను సెల్ చేసిన ప్రొడక్ట్స్‌లో ఇది ఒక్కటి మాత్రమే బ్యాడ్‌గా అంటే ఇది రాంగ్ ప్రొడక్ట్ పంపించడం వల్ల నాకు రేటింగ్ అనేది తగ్గింది. లేదంటే మంచి రేటింగ్ అయితే ఉండేదన్నమాట. నా ప్రొడక్ట్స్ అన్నిటికి కూడా నేను సెల్ చేసిన ప్రొడక్ట్స్‌కి మీషోలో. సో, దీనివల్ల నాకు 4.2 నుంచి 4.1 అయితే వచ్చేసింది. సో, అది కొంచెం నాకు బాధనిపించింది. బట్ ఏంటంటే కస్టమర్ ప్రొడక్ట్ కూడా రిటర్న్ చేయలేదు. అలాగే పెట్టుకున్నారనమాట. సో, రిటర్న్ చేస్తే నేను మళ్ళీ ఈ ప్రొడక్ట్ అయితే నేను కరెక్ట్ ప్రొడక్ట్ అయితే పంపిస్తాను. బట్ కస్టమర్ రిటర్న్ కూడా చేయలేదు. సో, పెట్టేసుకున్నారు. మేబీ రాంగ్ ప్రొడక్ట్ అంటే వాళ్ళు ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ రాకున్నా సరే నేను పంపించిన ప్రొడక్ట్ కలర్ వేరియంట్స్ ఉంది అంతే. బట్ ప్రొడక్ట్ అయితే చాలా బావుంది. సో, కాబట్టి కస్టమర్ ఒకవేళ సాటిస్ఫై అయ్యుంటారు. మేబీ కలర్ డిఫరెంట్ మాత్రమే వచ్చింది కాబట్టి. సో, మిగతా అంతా బావుంది కాబట్టి మేబీ కస్టమర్ సాటిస్ఫై అయ్యుండి రిటర్న్ అయితే చేయనట్టున్నారు. సో, ప్రస్తుతానికైతే అదైతే రిటర్న్ చేయలేదు. సో, ఒకవేళ రిటర్న్ చేస్తే మాత్రం రిటర్న్ లేదా ఎక్స్‌చేంజ్ చేస్తే మాత్రము నేను ఇదైతే మళ్ళీ ఏదైతే ప్రొడక్ట్ పెట్టుకున్నారో ఆ ప్రొడక్ట్ అయితే నేను పంపించేద్దాము అనుకుంటున్నాను. సో, దీనివల్ల నాకు రేటింగ్ అయితే ఎఫెక్ట్ అయింది. సో, చాలా మంది మా అకౌంట్స్ బ్లాక్ అయ్యాయి అంటున్నారు. సో, అకౌంట్స్ బ్లాక్ చేయడం వల్ల వాళ్ళు మెయిన్‌గా ఇచ్చే రీజన్ ఏంటి అంటే మీషో వాళ్ళు మా పాలిసీస్‌కి తగ్గట్టుగా మీ ప్రొడక్ట్స్ లేవు. అలా ఇంకా ఏవేవో రీజన్స్‌తోని బ్లాక్ చేస్తూ ఉంటారు. సో, వన్ ఆఫ్ ద రీజన్ అయితే ఇది. ఓకేనా? సో, ఇది కూడా నేను ఎలా తెలుసుకున్నాను అంటే, ఆ మీషో సపోర్ట్ ఎవరైతే ఉంటారో, వాళ్ళకి నేను కాల్ బ్యాక్ అని పెడితే నాకు కాల్ వచ్చినప్పుడు నేను వాళ్ళని డీటెయిల్డ్‌గా కనుక్కున్నాననమాట.
సో ఇది వన్ ఆఫ్ ద రీజన్. సో ఏదైనా సరే మనం పంపించిన ప్రోడక్ట్స్ మనకి రేటింగ్ రాంగ్‌గా వచ్చి లేదా క్వాలిటీ బాగాలేదు అని రేటింగ్స్ వస్తాయి చూసారా? కస్టమర్స్ మనకి రివ్యూ ఇస్తారు చూసారా? కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఇస్తారు చూసారా? సో దాని వల్ల కూడా మన అకౌంట్స్ బ్లాక్ అవుతాయి. సో ఎవరైనా సెల్ చేసేవాళ్ళు మీషోలో సెల్లింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది. సో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వాళ్ళ ప్రొడక్ట్స్ అనేవి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీవి ఒక 4, 5 రేటింగ్స్ గనక మీవి క్వాలిటీ ఇష్యూస్ ఉండేసి వచ్చాయి అనుకోండి, మీకు రేటింగ్ తక్కువొచ్చిందనుకోండి, మీ అకౌంట్ అయితే బ్లాక్ చేసేస్తారు. ఓకేనా? సో వాళ్ళ పాలిసీస్‌కి తగ్గట్టుగా లేదు అని బ్లాక్ చేస్తారు. సో ఎప్పుడైనా సరే క్వాలిటీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం ఏ ప్రొడక్ట్ సెల్ చేసినా సరే క్వాలిటీగా ఉండే విధంగానే చూసుకోవాలి. క్వాలిటీగా ఉంటేనే మనకి ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువ రిటర్న్ రావు. రిటర్న్ చేస్తారు. కావాల్సుకొని మన ప్రొడక్ట్ బాగున్నా సరే వాళ్ళు కావాల్సుకొని రాంగ్ ప్రొడక్ట్ పంపిస్తుంటారు. అంటే సో అందుకనేసి క్వాలిటీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. మీషోలో సెల్లింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా. ఓకే. అండ్ చాలా మంది నన్నడిగారు "అక్క మీకు ఆర్డర్స్ వస్తున్నాయా?" అని అడుగుతూ ఉన్నారనమాట. సో ఆర్డర్స్ వస్తున్నాయండి. మధ్యలో కొంచెం స్టాప్ అయినా సరే, నాకు అప్పుడొక ఆర్డర్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఒక 1 వీక్ నుంచయితే రెగ్యులర్‌గా ఆర్డర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు కూడా ఆర్డర్ వచ్చిందనమాట. అంటే ఇవాళ కూడా ఆర్డర్ వచ్చింది. సో నేను ప్రింట్ అయితే తీసుకొనొచ్చాను. హ్మ్. సో అందరికంటే వస్తున్నాయా? రావట్లేదా? చాలా మందికి అనేది నిజంగా నాకు తెలీదు. బట్ నాకైతే వస్తూ ఉన్నాయండి ఆర్డర్స్. సో ఇదైతే ఆర్డర్ వచ్చింది. ఈ శారీ అయితే ఆర్డర్ వచ్చింది. సో ఇదైతే ఇప్పుడు ప్యాకింగ్ చేసేస్తాను నేను. సో ఏంటి అంటే నేను ఇంకా ఎన్రోల్‌మెంట్ ఐడీతోని చేస్తున్నాను కాబట్టి నాకు కాస్త తక్కువగానే వస్తున్నాయి ఆర్డర్స్. బట్ జీఎస్టీ తీసుకుంటే మాత్రం ఐ హోప్ మంచి ఆర్డర్సే వస్తాయి అని అనుకుంటున్నాను నేను. అండ్ చాలా మంది జీఎస్టీ తీసుకున్న వాళ్ళు కూడా మంచిగా సెల్లింగ్ చేసుకుంటున్నారు అనైతే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందికి చాలా మంచి ఆర్డర్సే వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా సేల్‌లో పార్టిసిపేట్ అవ్వమని మీ అందరికీ కూడా మన సెల్లర్ యాప్ ఓపెన్ చేస్తున్నప్పుడు కనిపిస్తూ ఉంటుందన్నమాట. పాపప్ అవుతూ ఉంటుంది మనకి స్క్రీన్ పైన సెల్లర్ యాప్ ఓపెన్ చేయంగానే మీషోలో సేల్ వస్తుంది పార్టిసిపేట్ చేయమని. సో అలాగే నేను ఫస్ట్ సండే ఏప్రిల్ మహా సేల్ అనేసి నేను పార్టిసిపేట్ చేశాను అందులో కూడా. సో దానివల్ల కూడా నాకు మంచి బెనిఫిటే వచ్చింది. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సేల్‌లో అయితే పార్టిసిపేట్ అవ్వండి. ఎందుకు అంటే మీరు కొంచెం డిస్కౌంట్ ఇచ్చినా సరే మీ ప్రొడక్ట్ అనేది సేల్ అయితే అయిపోతుంది కదా! ఒకవేళ ఆర్డర్స్ వస్తే. ఏవైతే సేల్స్ వాళ్ళు మనకిస్తున్నారో పార్టిసిపేట్ అవ్వమని, ఆ సేల్స్ అన్నిట్లో కూడా డెఫినెట్‌గా పార్టిసిపేట్ అయితే అవ్వండి. మే ఫస్ట్ సండే మహా సేల్ టూల్ ఈజ్ లైవ్ అని అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు అడ్వర్టైజ్‌మెంట్ పాపప్ అవుతుంది స్క్రీన్ పైన. ఫస్ట్ సండే మహా సేల్ మే 4థ్. సో ఈ సేల్‌లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అవ్వండి. మినిమమ్ డిస్కౌంట్ ఇచ్చి మాత్రమే పార్టిసిపేట్ అవ్వచ్చు ఈ స్టేజ్‌లో. మీరు లాస్ట్ అంటే ఎప్పుడైతే దగ్గరగా ఉంటుందో సేల్, సో అప్పుడు గనుక మీరు స్టార్ట్ చేశారు అంటే ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ టైంలో అయితే మీరు సేల్ అనేది గనుక పార్టిసిపేట్ చేస్తే ఇప్పుడే బుక్ చేసుకుంటే సేల్‌లో పార్టిసిపేట్ అవుతున్నట్టు. సో మీరైతే తక్కువ డిస్కౌంట్స్‌తోనే మీరు సేల్‌లో అయితే పార్టిసిపేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఎవ్వరైనా కాదండి ప్రతి ఒక్కరు మీషో సెల్లింగ్ చేసే ప్రతి ఒక్కరు కూడా సేల్‌లో పార్టిసిపేట్ అవ్వండి. నాకు కూడా ఇదివరకు నేను సేల్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా నాకు ఆర్డర్స్ రాలేదు. బట్ ఈసారి నేను సేల్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు నాకైతే ఆర్డర్స్ వచ్చాయి. దానివల్ల మనకి పెద్దగా నష్టం ఏమీ ఉండదు. కాకపోతే మన దగ్గర ఆల్రెడీ ఉన్న స్టాక్ ఏదైతే ఉంటుందో అదైతే క్లియర్ ఔట్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఒక టూల్ లాగా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. సో అందుకనే ప్రతి ఒక్కరు కూడా మీషో సెల్లింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ మహా సేల్ ఏదైతే ఉందో ఆ అన్ని సేల్స్‌లో కూడా పార్టిసిపేట్ అవ్వండి. ప్యాకెట్ అయితే రెడీ చేసేసాను. అయిపోయింది. సో ఇదైతే రేపు అంటే డెలివరీ ఎగ్జిక్యూటివ్ వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. సో ఇదొచ్చేసి డెలివరీ వాళ్ళకైతే పడిందనమాట ఆర్డర్. సో ఇది వాళ్ళొచ్చి అయితే రేపు కలెక్ట్ చేసుకుంటారు. సో వేరే వాళ్ళు ఒకళ్ళు నన్ను అడిగారనమాట. మనము స్కాన్ చేస్తాం కదా! స్కాన్ చేసింది ఎక్కడ ట్యాగ్ అవుతుంది? ఎక్కడ చూసుకోవాలి అని అడిగారు. సో ఏదైతే మనం ఆర్డర్ స్కాన్ చేస్తామో ఈ నంబర్ ఏదైతే ఉంటుందో ఈ నంబర్ మనకి ఈ పర్టిక్యులర్ ఆర్డర్‌కి ట్యాగ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ నంబర్ దానికి కనిపిస్తుందనమాట ఆ ఆర్డర్‌కి. ప్రత్యేకంగా స్కాన్ చేసిన ఏవైతున్నాయో అవి చూసుకోవడానికి ఉండదనమాట. మీరు రెడీ టు షిప్‌లోకెళ్ళి చూస్తే మీరు స్కాన్ చేశాక ఇది కనిపిస్తుంది మీకు. అప్పటి వరకు మీరు స్కాన్ చేయనంత వరకు ఈ నంబర్ కనిపించదు. మీరు వన్స్ స్కాన్ చేశాక ఈ నంబర్ అయితే మీకు రెడీ టు షిప్పింగ్‌లోకెళ్ళి చూసుకుంటే కనిపిస్తుంది. ఓకే. మీషోలో ఇంకొక అప్డేట్ ఏంటి అంటే
నేను ముందు చెప్పాను కదా మీకు స్మార్ట్ కాయిన్ ప్రోగ్రామ్ గురించి నా వీడియోస్‌లో. సో, ఇప్పుడు ఆ స్మార్ట్ కాయిన్ ప్రోగ్రామ్ అయితే లేదు. మీషో వాళ్ళు ఆ స్మార్ట్ కాయిన్ ప్రోగ్రామ్ అనేది తీసేశారనమాట. సో, ఇప్పుడు స్మార్ట్ కాయిన్ ప్రోగ్రామ్‌లో ఏ పార్టిసిపేషన్ అవసరం లేదు. అసలు ఆ ప్రోగ్రామ్ అనేది తీసేశారు. మీషోలో ఒక కొత్త ప్రోగ్రామ్ అయితే వచ్చింది. సో, ఆ కొత్త ప్రోగ్రామ్ వల్ల కూడా చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. సో, ఆ కొత్త ప్రోగ్రామ్ ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు అప్డేట్ చేస్తాను. దాని గురించే నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఈలోపు మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీషో గురించి నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. సో, జీఎస్టీ గురించి కూడా అడుగుతున్నారండి. జీఎస్టీ తీసుకున్నారా? జీఎస్టీ తీసుకున్నారా? అని. నేను ఇంకా జీఎస్టీ తీసుకోలేదు. బట్ జీఎస్టీ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదైతే నేను స్టార్ట్ చేశాను. సో, తొందరలోనే నాకు జీఎస్టీ కూడా వస్తుంది. జీఎస్టీ వచ్చిన తర్వాత జ్యువెల్లరీ ఏదైతే ఉంటుందో ఆ జ్యువెల్లరీ అయితే నేను సేల్ చేద్దాం అనుకుంటున్నాను. సో, శారీస్ నేను ఇప్పుడు ఏదైతే లాట్ తెచ్చానో, ఆ లాట్‌లో ఇప్పుడు నాకు ఆర్డర్స్ ఎక్కువయ్యాయి కాబట్టి సో, అయిపోతూ ఉన్నాయి. సో, అవి అయిపోయిన తర్వాత అయితే ఇంక తీసుకున్నాను నేను శారీస్. బట్ జ్యువెల్లరీ అయితే చాలా మంచిగా వెళ్తుందనమాట మీషోలో. సో, నాదైతే జ్యువెల్లరీ మొత్తం అయిపోయింది తెచ్చింది. సో, ఏదో 1 ఆర్ 2 పీసెస్ మాత్రమే మిగిలాయి. ఇంకా అంతకు మించి ఏమీ లేవనమాట. సో, అందుకని ఈసారి జ్యువెల్లరీ అయితే బాగా సేల్ చేద్దాము మీషోలో అనైతే చూస్తున్నాను. జీఎస్టీ వచ్చాక మీషోనే కాదు అమెజాన్ ఉంది, ఫ్లిప్‌కార్ట్ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి ప్లాట్‌ఫార్మ్స్. సో, నాకు జీఎస్టీ వచ్చిన తర్వాత ఆ ప్లాట్‌ఫార్మ్స్ అన్నిటి గురించి కూడా మీ అందరితో అయితే నేను షేర్ చేస్తాను. అవి ఎలా చేయాలి? అసలు అందులో ప్రాసెస్ ఏంటి? కంప్లీట్‌గా అయితే ఇన్ఫర్మేషన్ నేనిస్తాను. ఓకేనా? సో, నా నెక్స్ట్ వీడియోలో మీషోకి సంబంధించిన అప్డేట్ ఏంటో అయితే నేను చెప్తాను. ఓకే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.